హాయ్ అండి. ఓన్ హౌస్ అనేది అందరి కల. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే ఎవరో ఒక కాంట్రాక్టర్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుందండి. సో, కాంట్రాక్టరు డిపెండ్ అయితే మనకి మినిమమ్ నాలెడ్జ్ లేకపోతే మన హౌస్ అంటే మనం అనుకున్న క్వాలిటీలో కన్‌స్ట్రక్షన్ అవుతుందా లేదా అనేది మనకి ఒక చిన్న భయమైతే ఉంటుందండి. సో, కాంట్రాక్టర్లందరూ అలా ఉండరు. ఆ భయం పోవాలంటే మినిమమ్ నాలెడ్జ్ అయితే మనకు ఉండాలండి. సో, దానికని మనకి క్వాంటిటీస్ ఎంతెంత పడతాయి అనేది మనకు తెలియాలి. సో, దానికోసం మినిమమ్ కాంక్రీట్ ఎంత పడుతుంది, మెటల్ ఎంత పడుతుంది, శాండ్ ఎంత పడుతుంది, సిమెంట్, స్టీలు ఇవన్నిటి క్వాంటిటీస్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, నేను అందరిని నాలెడ్జ్‌లో పెట్టుకొని చిన్న వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియోలో ఫుట్టింగ్స్ నుంచి తీసుకొని స్లాబ్ ఫినిషింగ్స్ వరకు అంటే పెయింటింగ్స్ వరకు ఈ వీడియోస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ 2-3 వీడియోస్‌లో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నానండి. అదేవిధంగా ఫ్రెషర్స్‌గా కాలేజ్ నుంచి వచ్చి సివిల్ వర్క్స్ జాబ్స్ తీసుకుంటారు కదండీ! వాళ్ళు సైట్‌లో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇదేంట్రా బాబు కాంక్రీటు, ఆర్డర్స్, ఎండలో అది ఇది అని. సో, మనకు కూడా ఏంటంటే ఆఫీస్ వర్క్స్ కూడా ఉంటాయండి. సో, ఆఫీస్ వర్క్స్ అండ్ అందులో శాలరీ ఎక్కువ రావాలంటే మనం క్యూఎస్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలండి. క్యూఎస్ ఇంజనీరింగ్ అంటే స్పెషల్‌గా కోర్స్ ఏం అవసరం లేదు. నా వీడియోస్ కొన్ని ఫాలో అయితే మీకు నాలెడ్జ్ వచ్చేస్తుందండి. సో, నేను నా వీడియోలో ఏం చేస్తానంటే ఒక డ్రాయింగ్ స్కిల్స్ కూడా అంటే మినిమం ఎడిటింగ్ ఎలా చేయాలి, ఒక చిన్న డ్రాయింగ్స్ ఎలా మనం డ్రా చేయాలి అవి నేర్పుతూ దాంతోపాటు క్వాంటిటీ సర్వే కూడా నేర్పే ప్రయత్నం చేస్తానండి. వెల్కమ్ టు కన్‌స్ట్రక్షన్ టిప్స్. సో, ఈ వీడియోలో నేను ఒక ఆటోక్యాడ్ తీసుకొని ఎంప్టీ న్యూ షీట్ తీసుకొని దాంట్లో నేను ఏం చేస్తానంటే మన ఫుటింగ్ డ్రాయింగ్ని నేను డ్రా చేస్తాను. ఆ డ్రాయింగ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్సెల్‌లో క్వాంటిటీస్ ఎలా కాలిక్యులేట్ చేయాలో చెప్తానండి. సో, దానికోసం నేను ఏంటంటే ఫుటింగ్ షెడ్యూల్ అనే టైటిల్ తీసుకుంటున్నాను. మనకి ఫుటింగ్ షెడ్యూల్ కావాలి, కాలమ్ షెడ్యూల్ కావాలి, అదేవిధంగా ఫుటింగ్ డ్రాయింగ్, లేఅవుట్ డ్రాయింగ్ అండ్ ఫుటింగ్ సెక్షన్ డ్రాయింగ్ చేస్తున్నాను అండి. సో, ఇక్కడ నేను టైప్ చేశాను బట్ అది కనబడట్లేదు, చాలా చిన్నగా ఉంది. సో, దానికి మనం దాని యొక్క ప్రాపర్టీస్ మార్చాలి. దానికి నేను టెక్స్టైల్లోకి వెళ్ళానండి. ఎస్టీ అని కొడితే మనకి షార్ట్ కట్, ఎస్టీ అని కొట్టి ఎంటర్ కొడితే టెక్స్టైల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో టెక్స్ట్ యొక్క హైట్ పెంచుకున్నాను నేను. పెంచుకొని ఇక్కడ నుంచి దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా టెక్స్ట్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెక్స్ట్ తీసుకున్నాను కదా, పైన టెక్స్ట్ తీసుకొని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఫుటింగ్ షెడ్యూల్ అని పెడతానండి టైటిల్. చూడండి, ఫుటింగ్ షెడ్యూల్ అని ఇచ్చాను కదా, ఇది నీట్గా కనబడుతుందండి ఫుటింగ్ షెడ్యూల్. సో, ఫుటింగ్ షెడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి హండ్రెడ్ తీసుకున్నానండి దాంట్లో అది డిఫాల్ట్గా ఇంకా పైన ఏం తీసుకున్నా మనకి 100గా ఇచ్చేస్తుంది. హైట్ అంటే టెక్స్ట్ హైట్ 100 తీసుకున్నాను. టెక్స్ట్ ఇక్కడ ఒక 1 by 1 యాడ్ చేస్తానండి. సీరియల్ నెంబరు, ఫుటింగ్ టైపు, ఫుటింగ్ సైజు, ఆ తర్వాత స్టీల్ డీటెయిల్స్. స్టీల్ యాక్చువల్గా ఏంటంటే మనకి బాటమ్ మ్యాట్, టాప్ మ్యాట్ రెండు ఉండొచ్చండి. ఒక్కొక్క సందర్భంలో ఓన్లీ బాటమ్ మ్యాటే ఉంటుంది. డిపెండ్ అపాన్ మన డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది. సో, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాండి, వీడియో లెంతీ అవుతుంది. సో, సైజ్ ఆఫ్ ద ఫుటింగ్ ఇప్పుడు యాడ్ చేస్తున్నామండి మనం. L/B అంటే సైజ్ ఆఫ్ ద ఫుటింగ్ లెంత్ బ్రెత్ అనుకోవచ్చు మనం. అంటే L డైరెక్షన్, B డైరెక్షన్ అంటారు. సో, నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్, ఎన్ని ఫుటింగ్స్ ఉన్నాయని చూపిస్తాం. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ఫుటింగ్, మన థిక్నెస్ ఉంటుంది కదండి, ఫుటింగ్ థిక్నెస్ అది చూపిస్తామండి. డెప్త్ ఆఫ్ ఫుటింగ్ D అంటారు, షార్ట్ కట్లో చూపిస్తున్నాం. అలాగా రెయిన్ఫోర్స్మెంట్ అంటే TMT బార్స్ అండి. అందులో బాటమ్ మ్యాట్ అంటే TMT బార్స్లో బాటమ్ మ్యాట్ గురించి చెప్తున్నాం అండి. బాటమ్ మ్యాట్లో అలాంగ్ అంటే L డైరెక్షన్లో మనం ఏ స్టీల్ కట్టాలి, అలాగే ATMT వాడాలి. అలాగే అలాంగ్ B అంటే B డైరెక్షన్లో ATMT వాడాలి. అంటే మన బాటమ్ మ్యాట్లో. అలాగే టాప్ మ్యాట్లో L డైరెక్షన్లో ఏంటి, B డైరెక్షన్లో ఏంటి అనేది దీంట్లో ఉంటుందండి. సో, ఇప్పుడు ఇవన్నీ మనకి చూస్తే అన్ఈవెన్ షేప్లో ఉన్నాయి కదండి. సో, ఒక పాలీ లైన్ తీసుకున్నాను, దాని మీద నీట్గా వీటిని ఒక లైన్గా పెట్టుకుంటున్నానండి. మనం టైప్ చేసినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని నీట్గా లైన్లో పెట్టుకుంటున్నాను. లైన్లో పెట్టుకున్న తర్వాత నీట్గా అలైన్ చేసుకుంటానండి. వీటన్నిటిని నీట్గా అలైన్ చేసుకొని దీనికి టేబుల్ ఒకటి సెట్ చేస్తాను. మనం రెక్టాంగిల్, మనకి కమాండ్లు ఉన్నాయి కదండి, రెక్టాంగిల్ తీసుకొని
టేబుల్స్ అనేవి సెట్ చేస్తాను వీటికి. సో పైన మనకి రెక్టాంగిల్ ఉంది, ఆ రెక్టాంగిల్ డైరెక్ట్గా తీసుకొచ్చండి, లేకపోతే RE అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకి రెక్టాంగిల్ కమాండ్ తీసుకుంటుంది. దాంట్లో D అనేది ఎంటర్ చేస్తే డైమెన్షన్స్ అండి, మనం లెంత్ ఇవ్వచ్చు, విడ్త్ కూడా లెంత్ను విడ్త్ ఇవ్వచ్చు అండి. సో దాన్ని బట్టి రెక్టాంగిల్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు సీరియల్ నెంబర్ 1 వేసుకున్నాను. టైప్ F1 ఫుటింగ్, మనం 2 ఫుటింగ్లు తీసుకుంటున్నామండి మన డ్రాయింగ్లో, F1 ఒకటి, F2 ఒకటి. సో F1 అనేది రాసుకున్నాను టైప్లో. సైజులో F1 అనేది 1.5 మీటర్ బై 1.5 మీటర్. సో మొత్తం నేను ఎంఎంఎల్ ఇస్తున్నాను కాబట్టి 1500 బై 1500 ఇచ్చాను. అలాగే నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ అంటే ఇవి ఓన్లీ కార్నర్ ఫుటింగ్స్నే చిన్న ఫుటింగ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో 4 నెంబర్స్ రాసుకున్నాను. సో డెప్త్ ఆఫ్ ఫుటింగ్ 450 mm చూపించారండి. అలాగే బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే కింద డాటమ్ మ్యాట్ ఉంది కదా, T10 అంటే 10 డయా సెండ్ అయ్యా 150 స్పేసింగ్ అండి. ఆ రాడ్లన్నీ మనం 150 స్పేసింగ్లో వేయాలి, 10 డై అవి. అలాగే అలాంగ్ B అంటే Bకి ప్యారలల్గా సేమ్ T10 డై 150 స్పేసింగ్లో వేయాలి. అండ్ ఒకవేళ టాప్ మ్యాట్ మనకి డ్రాయింగ్లో ఇస్తే మనం కాలిక్యులేషన్ తీసుకుంటామండి. సో మన డ్రాయింగ్లో అయితే దీనికి టాప్ మ్యాట్ ఇవ్వట్లేదు, బట్ నేను ఫార్మేట్ చేస్తున్నాను కాబట్టి వేస్తాను, తర్వాత డిలీట్ చేసేస్తాను. దీన్ని ఫార్మేట్కి అడ్జస్ట్మెంట్ కోసం మాత్రమే అక్కడ వేశాను, మళ్ళీ డిలీట్ చేసేస్తానండి. F2లో మాత్రం 2 తీసుకుంటాను, టాప్ మ్యాట్ బాటమ్ మ్యాట్ తీసుకుంటాను. సో నేను F2 కింద చూపించాలి కదండి, దానికోసం ఇంకో రో అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్ 2 తీసుకుంటాను. ఫస్ట్ వెటికల్ టేబుల్ క్రియేట్ చేస్తానండి. సో ఒక లైన్ తీసుకొని దాన్ని కాపీ చేసేస్తాను, మొత్తానికి అన్ని టేబుల్స్ వచ్చేస్తాయి నాకు. మొత్తం కాపీ చేస్తానండి, ఎక్కడైతే ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయో వాటిని డిలీట్ చేస్తాను. సో మన టేబుల్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు F2ని నేను ఎంటర్ చేయాలండి, అంటే ఫుటింగ్ 2 వేరే టైప్ ఫుటింగ్ తీసుకుంటున్నాం కదా, దాన్ని తీసుకోవాలి. దానికోసం ఏంటంటే పైది కాపీ చేసుకొని కింద పేస్ట్ చేసుకొని F1 ప్లేస్లో F2 పెట్టాను. ఫుటింగ్ సైజులు 1750 చేస్తున్నానండి, 1500ని 1750 బై 1750. దీంట్లో మనకి ఉన్న ఫుటింగ్స్ ఏంటంటే ఓన్లీ టోటల్లో మనం వేసేది 6 నెంబర్స్ కాబట్టి పైన 4 నెంబర్స్ అయిపోయి 2 నెంబర్స్ ఉంటాయండి. సెంటర్ ఫుటింగ్స్ మాత్రమే పెద్దవి పెడుతున్నాను. ఇక్కడ కూడా డయా మారుస్తున్నామండి, 10 డై తీసుకుంటున్నాం, బట్ స్పేసింగ్ మార్చాము. సో నేను దీన్ని సేవ్ చేసుకుంటున్నానండి, ఎందుకైనా మంచిది. సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. దీని పేరు ఏంటంటే ఒక కౌంటర్ ఆఫీస్ అని పెట్టానండి, చిన్న బిల్డింగ్ ఒకటి తీసుకున్నాం మనం, దాని పేరు కౌంటర్ ఆఫీస్ అని పెట్టుకున్నాను. చిన్నది ఎందుకు తీసుకున్నాను అంటే వీడియో లెంత్ అవ్వకుండా నీట్గా అర్థం అవ్వడం కోసం అందరికీ చిన్న బిల్డింగ్ తీసుకున్నాను అండి. ఒక ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఒకటి తీసుకున్నాను, దానికి కౌంటర్ ఆఫీస్ అని పేరు పెట్టి సేవ్ చేసుకున్నా. సో మన షెడ్యూల్ ఆఫ్ ఫుటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ షెడ్యూల్ ప్రకారం మనం ఫుటింగ్ డ్రాయింగ్ గీద్దాం. సో నోట్ కూడా టైప్ చేస్తున్నాను అండి, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అదర్వైజ్ మెన్షన్డ్ అనేసి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఫుటింగ్ షెడ్యూల్ ప్రకారం ఫుటింగ్ డ్రాయింగ్ గీద్దామండి, ప్లాన్ గీద్దాం ఫస్ట్. సో దీనికోసం నేను రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, మనం RE అని కొట్టినా అయిపోతుంది. రెక్టాంగిల్ తీసుకున్నాను, దాని డైమెన్షన్స్ 1.5 బై 1.5 మీటర్ అంటే 1 మీటర్ 500 బై 1 మీటర్ 500 తీసేసుకున్నాను. సో చూడండి మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో మెజర్మెంట్స్లో మనకి యారోస్ అవి కరెక్ట్గా రావట్లేదు. సో దానికోసం అంటే మనం D ఎంటర్ కొడితే డైమెన్షన్ స్టైల్లోకి వెళ్తుందండి. దాంట్లోకి వెళ్ళి మనకి ఏం కావాలో వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు టెక్స్ట్, లైను, ఇలా ప్రైమరీ యూనిట్స్, సెకండరీ యూనిట్స్, ఇలా టైటిల్స్ ఉంటాయండి. మీరు ఒకసారి దాన్ని D ఎంటర్ కొడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లోకి వెళ్ళి 1 బై 1 నేను మన దాంట్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, పెద్ద వీడియో అవుతుందని. సో దీంట్లో ఉన్నట్లు దీంట్లో మనం ఎలా అయితే ఫిల్ చేస్తున్నామో మీరు అలా చేంజ్ చేసుకుంటే మీకు క్లియర్గా వచ్చేస్తుందండి, అన్నీ మారిపోతాయి. సో 1 బై 1 మాత్రం మిస్ అవ్వకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఎడిటింగ్ చేయాలి ఏంటి అనేసి. సో కలర్ కూడా తీసుకుంటున్నానండి నేను. ఇప్పుడు టెక్స్ట్ యొక్క కలర్ మారుస్తున్నాను. ఒక టెక్స్ట్ యొక్క కలర్ మనకి బాగా కనబడాలని అంటే సపరేట్గా కనబడాలని కలర్ కూడా మార్చాను. సో కలర్ తీసుకుని ఓకే కొడితే మనకి దాంట్లోకి వెళ్ళిపోతుందండి. సో మనకి ఎంఎంఎల్లో తీసుకున్నాం కాబట్టి పక్కన ఈ డిజిట్స్ ఉన్నాయి కదండి, పాయింట్ తర్వాత డిజిట్స్ అవి అవసరం లేదు. సో అందుకనేసి నేను 0 పెట్టేశాను ప్రెసిషను.
ఆల్టర్నేటివ్ యూనిట్స్ అండి. ఇవి కావాలంటే మనకి ఎంఎంఎల్ ఉంది కదా, పక్కన ఇంచెస్ అవి చూపించుకోవచ్చు అండి, ఫీట్స్ ఇంచెస్ చూపించుకోవచ్చు. అవసరమైతే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. సో మన డైమెన్షన్స్ అయితే మనకు అవసరం విధంగా వచ్చేసాయండి. సో ఫుటింగ్ రెడీ అయిపోయింది. తర్వాత మనం రెండో ఫుటింగ్ అండి, అది F1 అయిపోయింది కదా, F2కి తయారు చేస్తున్నాను. సేమ్ రెక్టాంగిల్ తీసుకున్నాను, కమాండ్ సైజ్ కూడా పెట్టేసుకున్నాను అండి. 1.75 by 1.75 సైజుకి తీసుకున్నాను. సో పైన ఒక టైటిల్ F1 F2కి F2 కాపీ పేస్ట్ చేస్తున్నాను అండి. సో అయిపోయింది. నెక్స్ట్ మనకి కాలం కావాలండి. కాలం కావాలంటే కాలం షెడ్యూల్ మనం ఒకసారి రెడీ చేసుకుంటే మనకి కాలం సైజులు అన్నీ ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. సో నేను దానికోసం కాలం షెడ్యూల్ రెడీ చేసుకోవాలి కదండి ఫస్ట్. సో ఇప్పుడు మనం అగైన్ దాని దగ్గరికి వెళ్ళిపోదాం. కాలం పైన దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాను అండి, కాలం షెడ్యూల్కి చేసుకొని దీంట్లోనే నేను కాలం షెడ్యూల్ ప్రిపేర్ చేసేస్తాను 1 by 1 చేంజ్ చేసుకొని. సో వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందండి, కొంచెం ఇది ఎంత వీడియో అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మీరు 1 by 1 స్టెప్ బై స్టెప్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. పాజ్ చేసుకొని చూడండి, వీడియో ఏమైనా మీకు డౌట్గా ఉంటే పాజ్ చేసుకొని చూడండి. సో ట్రిమ్ కమాండ్ వాడుతానండి. టీఆర్ అని వాడి దీన్ని సెలెక్ట్ చేసేసి ఎంటర్ కొడితే, టీఆర్ వాడి టీఆర్ తీసుకొని డబుల్ ఎంటర్ కొట్టి దీన్ని తీసుకుంటే మనకి కమాండ్ తీసుకొని మధ్యలో ఉన్నదాన్ని డిలీట్ చేసేస్తండి. తర్వాత కాపీ దాన్ని మూవ్ చేసేసి దీని మీద పేస్ట్ చేయాలి. మూవ్కి కమాండ్ ఏంటంటే ఎం అండి, ఎం ఎంటర్. సో మనం కమాండ్స్ డైరెక్ట్గా అక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే పైన చూడండి కమాండ్స్ కనబడుతున్నాయి మీకు, దాంట్లోంచి అయినా మనకి తీసుకోవచ్చు. తర్వాత ఇది బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్ బదులు మనకి డీటెయిల్స్ రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అని పెట్టండి. కాలంలో బాటమ్ టాప్ అని ఉండదు కదా, దానికోసమని. సో ఇవి మొత్తం అవసరం లేదండి, ఇది మొత్తం తీసేస్తాము. మనం వాడుతున్న ప్రతి కమాండ్ మీకు కింద డిస్ప్లే అవుతుంటుందండి. మీరు కరెక్ట్గా చూస్తే మీకు కింద మనకి డిస్ప్లే కింద ఒక బార్ ఉంది కదా, దాంట్లో మీకు అక్కడ ఇప్పుడు చూసారా కింద నేను టైప్ చేస్తున్నాను ట్రిమ్, అలా మీకు ప్రతిదీ కనబడుతుంది కమాండ్. దాన్ని ఫాలో అయితే మీకు క్లియర్గా వీడియో మీరు అంటే మీ డ్రాయింగ్ని మీరే తయారు చేసుకోవచ్చు. సో మనకి కాలం 6 కాలంలో ఒకే సైజు కాబట్టి నేను ఇంకా ఏం పెట్టలేదండి, డైరెక్ట్గా ఒకటే టేబుల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు కాలంలో సీరియల్ నెంబర్ 1 వేసుకున్నాను, కాలం టైప్ C1 వేసుకున్నాను, సైజ్ 300 by 450 అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి 6 నెంబర్స్ అండి. 6 ఫుటింగ్స్ కదా టోటల్, 6 నెంబర్స్. ఇప్పుడు నేనైతే కాలం డీటెయిల్స్ చూపించాలనుకుంటున్నాను అండి. కాలం డీటెయిల్స్ కోసం నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని కాలం మనకి 300 by 450 డ్రా చేశాను. దాంట్ లోపల మనకి స్టిరప్ కదండి, అవుటర్ స్టిరప్ని డ్రా చేస్తున్నానండి. సో నేను దాన్ని ఫిల్లెట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది మనకి పైన ఎడిటింగ్, దాంట్లో ఫిల్లెట్ ఒకటి ఉంది మనకి. సో ఫిల్లెట్లోకి వెళ్ళి ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, వాటిని షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి ఆ స్టిరప్కి, దాన్ని బెండ్ కొంచెం లైట్ బెండ్ చేసుకుంటున్నాను అండి నేను. అలా మన వెర్టికల్ బార్ని ఆ స్టిరప్ లోపల ఫిక్స్ అయ్యేలాగా లైట్ బెండ్ చేసుకొని పెట్టుకున్నాను అండి. సో మిగిలినవి కూడా సేమ్ ఫిల్లెట్ అప్లై చేస్తున్నానండి. ఫిల్లెట్ ఏముండదండి, ఆప్షన్ తీసుకున్నాక కింద మనకి చూపిస్తూ ఉంటాయి, దాంట్లో R ఎంటర్ చేస్తామండి. చేస్తే రేడియస్ అని అడుగుతుంది. సో R ఎంటర్ చేస్తాం. R ఎంటర్ చేసి మనకి ఎంత రేడియస్ కావాలో అంత రేడియస్ పెట్టేస్తే అయిపోతుందండి. ఇప్పుడైతే నేను 30 ఇచ్చానండి డిగ్రీస్, ఆ రేడియస్లో అది బెండ్ అయింది. సో పై ఇట్లని తీసుకొని కింద మళ్ళీ కాపీ చేసేసాను. డయా ఎంత ఉందో చూసుకుంటున్నాను. 20 డయా, అవుటర్ 4 కాలంలో 4 రాడ్లు పెట్టామండి, 4 రాడ్స్. సో 16 డయా తీసుకుంటున్నాను ఇంకోటి. తీసుకొని సెంటర్లో 4 బార్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ డిజైన్ డ్రాయింగ్ అయితే కాదండి, ఇది అందరికీ ఇది మన క్వాంటిటీస్ చేద్దాం అనుకున్నాం కదా, అది అర్థం అవడం కోసం మాత్రం వేరే డ్రాయింగ్ రిఫర్ చేసుకొని చేస్తున్నామండి ఇది. సో మన కాలంలో 420 డయా ఉన్నాయి, 416 డయా ఉన్నాయి. సో వీటికి మనం క్వాంటిటీస్ తర్వాత కట్టాలి మనం. సో దీనికి పేర్లు అవన్నీ ఇవ్వాలి కదండి. ఇప్పుడు మధ్యలో హుక్స్ ఉన్నాయండి, హుక్స్ వేసాము. సో 16 కలుపుతూ సెంటర్లో ఒక హుక్ ఉంది. సో నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని దాన్ని హుక్ తయారు చేస్తున్నాను అండి. సో రెక్టాంగిల్ తీసుకున్నాను. ఈ రెక్టాంగిల్కి ఇంకొక రెక్టాంగిల్ తీసుకొని హుక్ చేయాలి కదండి, దాన్ని ట్రిమ్ చేసేస్తాను మధ్యలో ఉందని. చూడండి హుక్ అయిపోయింది ట్రిమ్ చేసేసరికి.
దీన్ని ఇప్పుడు మళ్ళీ సేమ్ అండి, ఫిల్లెట్ తీసుకొని ఆ ఎడ్జెస్ కార్నర్స్ ఉన్నాయి కదా, 5 డిగ్రీ తీసుకుంటా అండి. ఇది 15 డిగ్రీ చాలా ఎక్కువ అయిపోయింది, హుక్ రావట్లేదు. సో 5 డిగ్రీ తీసుకొని చేస్తానండి మళ్ళీ. సో ట్రై చేశాను, బట్ ఇది కరెక్ట్గా లేదు. సో దీన్ని డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి మళ్ళీ ఆ రెక్టాంగిల్ ఉంది కదండి, రెక్టాంగిల్ బయటికి లాగి మనం 5 డిగ్రీ చేసుకుంటామండి. 25 డిగ్రీ చేస్తాను దాన్ని. ఇవన్నీ 5 డిగ్రీ ఇచ్చేసరికి కరెక్ట్గా వస్తుంది. సో మొత్తం 4 కార్నర్స్ ఉన్నాయి కదా, 4 కార్నర్స్ని 5 డిగ్రీకి మ్యాచ్ చేస్తాం. మనం ఒకసారి చేసిన కమాండ్ని మళ్ళీ రిపీట్ చేయాలంటే స్పేస్ డైరెక్ట్గా నొక్కితే సరిపోతుందండి. సో ప్రీవియస్ కమాండ్ ఏది ఉందో దాన్ని తీసుకుంటుంది. 10 సార్లు మీరు పైన కమాండ్స్ మీదకి వెళ్ళి చేయవసరం లేదు. ఒకసారి కమాండ్ తీసుకుంటే చాలు. అగైన్ దాన్ని రిపీట్ చేయాలంటే స్పేస్ని వాడండి, అది ఆటోమేటిక్గా సేమ్ కమాండ్ తీసేసుకుంటుంది. ఓకే అండి, 2 హుక్కులు నేను పెట్టేశాను డ్రాయింగ్లో. సో మన కాలం డీటెయిల్ అయితే రెడీ అయిపోయింది. సో వీటికి కూడా నేను సేమ్ ఫిల్లెట్ ఇచ్చేస్తున్నాను అండి. సో ఫిల్లెట్ అయిపోయింది. సో దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కాపీ చేసి ఇక్కడ నుంచి పేస్ట్ చేసేస్తానండి. కాలం డీటెయిల్, రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్లో పేస్ట్ చేసేసి వీటికి మనం స్టీల్ యొక్క డీటెయిల్ ఇవ్వాలి కదా, కొంచెం స్కేల్ పెంచానండి. ఎస్సీ అని కొట్టి మనం కార్నర్ ఎంచుకొని సైజ్ పెంచి సరిపోతుంది. సో టేబుల్ మనకు చాలేదు కాబట్టి కొంచెం టేబుల్ సైజ్ కూడా పెంచుకుంటున్నాను. ఈ మన లైన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఎక్స్టెన్షన్ చేయడానికి షార్ట్ కట్ EX అండి, ఎక్స్టెన్షన్ కొట్టి వాటిని సెలెక్ట్ చేస్తే అది ఎక్స్టెండ్ అయిపోతుంది. ఏ లైన్ అయితే మనం దానికి ఆపోజిట్లో వేరే లైన్ ఇస్తాం కదా, ఆ లైన్ వరకు తీసుకెళ్ళిపోతుంది అది. సో ఇప్పుడు ఒక్కొక్క డయా గురించి మనం డీటెయిల్స్ ఇక్కడ వేస్తామండి. సో మనకి డైమెన్షనల్ లైన్లోనే ఒకటి ఉందండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తే మనకి యారో వచ్చి పైన టైటిల్ ఇవ్వడానికి వస్తుంది. ఎక్కువ జూమ్ చేస్తే నాకు అలా కనబడుతుంది. సో చూసారా, T20 2 నెంబర్స్ అని టైప్ చేశాను, బట్ మనకి ఇలా ఉండదు, 2-T20 అని ఉంటుంది. ఇలా అయితే 2 నెంబర్స్ 20 డే అని అర్థం అండి. ఎలా ఇచ్చినా పర్లేదు, T20 2 అని ఇచ్చినా పర్లేదు, 2T20 అంటే అలాగ ఇచ్చినా పర్లేదండి. సో నేను పక్కన ప్రాపర్టీస్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని ప్రాపర్టీస్ పెంచుతున్నాను అండి, యారో సైజ్ పెంచుతున్నాను, స్పేసింగ్ పెంచుతున్నాను, ఆ తర్వాత టెక్స్ట్ సైజ్ ఇవన్నీ సెట్ చేస్తున్నాను అండి. మీరు నేను చేస్తున్న ఈ వీడియోని మీరు కొంచెం స్లోలో పెట్టుకొని, మీకు డౌట్ వచ్చిన దగ్గర స్లోలో పెట్టుకొని కరెక్ట్గా ఒకసారి ఫాలో అయితే మీకు అర్థమైపోతుందండి క్లియర్గా. సో ఈ డ్రాయింగ్ ఈ వీడియోలో చేస్తున్నాను. ఈ డ్రాయింగ్కి వీలైతే ఈ వీడియోలోనే ఎలా క్వాంటిటీస్ కట్టాలో అనేది చూపిస్తాను. ఒకవేళ వీలు అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో దీని క్వాంటిటీస్ ఎలా తీయాలనేది మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఇది మీకు అర్థం అవడం కోసం కొంచెం స్లోగా చేస్తున్నాను. వన్స్ మీకు కొంతవరకు అర్థమైపోతే ఇంకా స్పీడ్ అయిపోతున్నాయండి మన వీడియోస్, స్పీడ్ అయిపోతే చాలా ఫాస్ట్గా అయిపోతాయి నెక్స్ట్ వీడియోల నుంచి. సో ఇప్పుడు లాస్ట్ స్టెప్స్ అండి హుక్స్ ఉన్నాయి కదా, దీనికి మనం 8 mm అయ్యా నార్మల్గా తీసుకుంటాం. సో 8 mm అయ్యా 200 స్పేసింగ్ తీసుకుంటున్నాము. స్టెప్స్ అంటే నథింగ్ బట్ రింగ్స్ అండి, రింగ్స్ ఆ మధ్యలో హుక్స్ వేసాం కదా అవే. సో వెర్టికల్ బార్స్, కాలం యొక్క వెర్టికల్ బార్స్ మనకి 4 20 డేయా 4 16 డేయా ఉన్నాయి. అండ్ స్టెరప్ అవుట్ పెట్టామంటే 200 స్పేసింగ్లో. సో ఈ కాలం డీటెయిల్ అయిపోయింది కదా, ఈ డీటెయిల్ ప్రకారం కాలం డ్రాయింగ్ గీసేసుకున్నాను 450/300 mm. దీన్ని తీసుకెళ్ళి కాలం సెంటర్లో మనం పెట్టడానికి ఏంటంటే ఇక్కడ ఇది రావట్లేదు కదండి, కిందన మనకి ఇంక్లైన్గా ఒక ఆప్షన్ చూడండి, అది హైలైట్ చేసుకున్నాను. సో ఆ ఆప్షన్ తీసుకుంటే మనకి ఇలా చూపిస్తుందండి రెఫరెన్స్. సో ఎగ్జాక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు. ఇదండి. సో కాలం కరెక్ట్గా సెంటర్లో అయిపోయింది. నెక్స్ట్ పేర్లు కూడా F2/C1 అంటే F2 కాలంలో C1, F2 ఫుటింగ్లో C1 కాలం ఉందని అర్థం అండి. సో నెక్స్ట్ మనకి ఫుటింగ్ సెక్షన్ అండి, ఇది అయిపోయింది. మనకి ఫుటింగ్ సెక్షన్ ఎలా ఉండాలో తెలియాలి కదా, దానికోసం నేను ఒక లైన్లో ఈ ఫుటింగ్ సెక్షన్ కాదు, సారీ, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లేఅవుట్ గీసిన అండి. ఫుటింగ్ లేఅవుట్ అంటే మన ఫౌండేషన్ డ్రాయింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, సో లేఅవుట్ గీసినాను. లేఅవుట్ కోసం ఏం చేస్తున్నాను అంటే మనకి కావాల్సిన స్పేసింగ్లో 5.6 మీటర్ లెంత్లో తీసుకుంటున్నాను అండి. 3 ఫుటింగ్స్ వస్తాయి. విడ్త్లో 3 మీటర్ తీసుకుంటున్నాను, అంటే 3 మీటర్ బై 5.6 మీటర్ 2 రూములు పక్కన వస్తాయండి మన కౌంటర్ ఆఫీస్కి.
సో ఇచ్చేసాను కదండి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, లైన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటాను. సిఓ అంటే కాపీ అండి. ఎంటర్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి పక్కకు తెచ్చి 5.6 అని రాసి 5600 అని ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుందండి అంత దూరంలో. ఏదైనా కమాండ్ సెక్షన్ చూడండి, మీకు అర్థమైపోతుంది. సో కాపీ చేశానండి, కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను డైరెక్ట్గా సెంటర్ తీసుకొని. సో ఇది పెద్ద ఫుటింగ్ అండి. సెంటర్లో 2 పెద్ద ఫుటింగ్లు ఇచ్చాం కదా మనం షెడ్యూల్లో. సో ఈ 2 పెద్ద ఫుటింగ్లు తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసాం. సో డైమెన్షన్స్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నా. సో కొంచెం ఎక్స్ట్రా అనిపించిందండి, అందుకని దాన్ని కట్ చేశాను లైన్ని. సో ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేద్దాం. 5600 ఉందా లేదనేది. నెక్స్ట్ ఇటువైపు కూడా మన 3 మీటర్ ఉందా లేదా చెక్ చేసామండి, కరెక్ట్గానే ఉంది. సో దీనికి నెక్స్ట్ మనం ఏంటంటే గ్రిడ్ లైన్స్ ఇవ్వాలండి. అంటే ఏబి అని 1 2 అనే గ్రిడ్ లైన్ నెంబర్స్ ఇవ్వాలి. దానికోసమని ఈ డైమెన్షన్ లైన్ అటువైపుని తీసి ఇటువైపు పెట్టానండి, గ్రిడ్ లైన్స్ కట్టుకుంటాయనేసి. సో ఇక్కడ పైన నుంచి టెక్స్ట్ తీసుకున్నాను, దాంట్లో ఏ టైప్ చేసుకుంటున్నాను, టైప్ చేసుకుని సైజ్ పెంచుతానండి కొంచెం. సో డబుల్ క్లిక్ చేస్తే మన దాని ప్రాపర్టీస్ పైన ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. సో దాంట్లోకి వెళ్ళి మనం సైజ్ కూడా పెంచేసుకోవచ్చు, లేకపోతే పక్కన మన ప్రాపర్టీస్ టేబుల్ కనబడుతుంది కదండి, అక్కడైనా పెంచుకోవచ్చు. సో 2 పేర్లు ఏవి పెడతాను. నెక్స్ట్ పైన 1 2 3 పెట్టాలండి, దీన్ని 1 చేశాను. సో అలాగే 2 3 కాపీ చేసేసానండి, కాపీ చేసి ఎడిట్ చేసేస్తున్నాను. సో నెంబర్లు మారిపోయండి. సో మన గ్రిడ్లో ఏబీ అయిపోయినాయి, నెక్స్ట్ పైన 1 2 3 అయిపోయినాయి. సో మన షెడ్యూల్ అంతా తయారైపోయిందండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫుటింగ్ సెక్షన్ ఒకటి తయారు చేయాలండి. అంటే ఫుటింగ్ ఎలా మనకి చూస్తే ఎలా ఉంటుంది సెక్షన్ అనేది తెలియాలి కదా. సో ఫుటింగ్ సెక్షన్ ఒకటి చేయాలండి. దీని టైటిల్ పెడతానండి, ఫుటింగ్ ప్లాన్ అనేసి. సో ఫుటింగ్ సెక్షన్ చేయాలి కదండి. మళ్ళీ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. రెక్టాంగిల్ తీసుకొని మనం ఫస్ట్ పీసీసీ అండి, కిందన 100 mm ఆఫ్ సెట్ తీసుకున్నాను. నేను థిక్నెస్ కూడా 100 mm తీసుకున్నాను. సో మనకి 1.5 ఫుటింగ్ ఉంది కదా, దానికి ఎంత అవుతుందంటే మనకి 1.7/1.7 అవుతుందండి. సో లెంత్ చూస్తే 1.7 తీసుకున్నాను, అండ్ పైన కూడా 100 mm తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఫుటింగ్ అండి. ఫుటింగ్ మనకి డెప్త్ 450 mm ఇచ్చాడు కదా. సో 450 mm హైట్తో 1.5 మీటర్ లెంత్తో తీసుకున్నాను ఫుటింగు. దానిపైన ఒక కాలమ్ని ఇన్సర్ట్ చేస్తానండి, సెంటర్ చేసి కాలమ్ విడ్త్ మనకి 300 కదా, 300లో దాన్ని ఇన్సర్ట్ చేస్తానండి. సో అయింది. ఇప్పుడు మనం దీనికి ఎఫ్జిఎల్ అండి, పైన ఎఫ్జిఎల్ వేసినాను. ఎఫ్జిఎల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకి ఫిక్స్డ్ గ్రౌండ్ లెవెల్ అని అర్థం అండి. సో మనకి ఎన్జిఎల్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎన్జిఎల్ అంటే న్యాచురల్ గ్రౌండ్ లెవెల్, అది ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది అనేది. దాన్ని బేస్ చేసుకొని మనం అయితే ఏ కన్స్ట్రక్షన్ చేయలేం. సో మనకి ఉన్న గ్రౌండ్ లెవెల్ని ఒక ఫిక్స్డ్ గ్రౌండ్ లెవెల్ అనేది ఏదో ఒక లెవెల్ ఒకటి మనం ఫిక్స్ చేసుకోవాలండి. దాన్ని మాస్టర్ లెవెల్ అనుకుంటాం. అక్కడి నుంచి మనం మన బిల్డింగ్ ఫ్లోర్ టాప్ ఎంత ఉండాలనేది మనం ఫైనల్ చేసుకుంటామండి. సో ఇక్కడ ఎఫ్జిఎల్ని మేము 100 mm అనుకున్నాం. సో 100 mm అని నేను అనుకొని ఎఫ్జిఎల్ని 100కి ఫిక్స్ చేస్తున్నాను. సో ఇది ఎక్స్టెన్షన్ సింబల్ అండి. ఇంకా పైన కాలం పైన ఇంకా ఉంది అని చూపిస్తున్నాను. సో ఒక ప్లింత్ బీమ్ ఒకటి చూపించాను, ఎఫ్జిఎల్ చూపించాను. సో ఎఫ్జిఎల్ నుంచి మన ఫుటింగ్ బాటము మనకి పీసీ బాటం 1.5 మీటర్ ఉండాలని చూపిస్తున్నాను అండి, 1500 mm. సో పైన ఎఫ్జిఎల్ అని ఫిక్స్ చేస్తాను. ఎఫ్జిఎల్ 100.00 అని రాస్తానండి. ఇది పైన 100.00 రాశాను. అయింది కదండి. నెక్స్ట్ మనకి ఒక్కొక్క డీటెయిల్ మెన్షన్ చేస్తానండి నేను ఇక్కడ. సో ప్లింత్ బీమ్ అని, కాలమ్ అని, నెక్స్ట్ కిందన పీసీసీ, ఆ పీసీ యొక్క థిక్నెస్ మెజర్మెంటు, అండ్ ఫుటింగ్ని ఎల్బి అని తీసుకున్నాం కదండి. ఎలాంగ్ ఎల్ డైరెక్షను, ఎలాంగ్ బి డైరెక్షను అవి చూపిస్తానండి. చూపించి అందులో వాడిన స్టీల్ డీటెయిల్ ఒకటి చూపిస్తాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను వీడియో.
మన ఫుటింగ్ షెడ్యూల్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. సో ఫుటింగ్ డీటెయిల్స్ అయిపోయినాయి. ఈ ఫుటింగ్ షెడ్యూల్ని, కాలమ్ షెడ్యూల్ని నీట్గా మనం మన ప్లాన్ ఉంది కదండి, ఫుటింగ్ ప్లాన్, దాని కింద నీట్గా పేర్చుకుంటున్నాము. సో నీట్గా ఇక్కడ పెట్టుకున్నామండి. సో మనం అంటే డ్రాయింగ్ ఓకే అయిపోయింది. సో దీనికి ఒక అవుటర్ బార్డర్ ఉంటే బాగుంటుంది కదండి. అండ్ మనం నోట్ అవుట్ రాసుకున్నాం కదా, ఆల్ డైమెన్షన్ ఇన్ ఎంఎం అని. సో ఇక్కడైతే ఒకటి మిస్ అయిందండి, టైటిల్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా ఎడిట్ చేసేద్దామండి, టైటిల్ని. ఇది మన ఆల్ డైమెన్షన్ ఎంఎం కొంచెం సైజ్ పెంచుతాము. సో కొంచెం సైజ్ పెంచుకున్నాం. నెక్స్ట్ దీనికి ఒక అవుటర్ బార్డర్ పెట్టేసుకుందామండి, చూడడానికి బాగుంటుంది. వీడియో అయితే చాలా లెంతీ అవుతుందండి. సో నేను కాలిక్యులేషన్ పార్ట్ సెకండ్ వీడియోలో పెడతానండి. సెకండ్ వీడియోకి ఎక్కువ టైం కూడా తీసుకోను, 1 or 2 డేస్లో ఇమీడియట్లీ పెడతానండి. సో దీన్ని మొత్తం ఫాలో అయిన వాళ్ళకి పుట్టింగ్ డీటెయిల్స్ గురించి అండ్ దాంట్లో పెట్టే స్టీల్ గురించి నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. సో మనం ఎప్పుడైతే మన కాలిక్యులేషన్ పార్ట్కి వెళ్తామో ఇంకా ఫుల్గా డీటెయిల్స్గా తెలిసిపోతుందండి. కాంక్రీటు, స్టీల్ అంటే టీఎంటీ బార్స్, నెక్స్ట్ సిమెంట్, శాండ్, మెటల్ అన్నీ ఎంత ఇష్టపడతాయి, ఏంటి షట్టరింగ్ ఎంత అవుతుంది, అన్ని డీటెయిల్స్ ఫుల్గా తెలిసిపోతాయండి. సో నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకండి. ఇంకా మంచి మంచి వాల్యుబుల్ వీడియోస్ అయితే చేస్తానండి. సో దానికి నాకు మీ సపోర్ట్ కావాలి. ఏం లేదండి, జస్ట్ లైక్, షేర్ కొట్టండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye. Thank you.